నందమూరి బాలకృష్ణకు దర్శకత్వం అంటే ఇష్టం. ఎప్పటికైనా మెగాఫోన్ పడతారని చెబుతుంటారాయన. ఆయన దర్శకత్వంలోనే నర్తనశాల మొదలై అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈసారి ఎప్పుడైనా మెగాఫోన్ పడితే పౌరాణిక చిత్రంతోనే అని చెబుతుండేవాడు. అయితే బాలకృష్ణ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. ఓ సోషల్ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణం సాగించాలనుకుంటున్నారట. అది ఎన్టీఆర్ ఆత్మకథతో. నాన్నగారి కథని బయోపిక్ గా తీస్తా, అందులో నేనే నటిస్తా అని బాలయ్య ఎప్పుడు చెప్పాడో అప్పటినుంచే ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ సినిమాలో విలన్ గా ఎవరిని చూపిస్తారు, చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉండబోతోంది అంటూ రకరకాల ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరు అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తానే డైరెక్ట్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నాడట. ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య తప్ప ఇంకెవ్వరూ ఎలా న్యాయం చేయలేరో ఈ సినిమాకి బాలయ్య తప్ప మరో దర్శకుడు సరితూగడని బాలయ్య ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. ఓ పక్క దర్శకత్వం, మరోపక్క నటన అంటే బాలకృష్ణకు సవాలే. అందుకు దర్శకత్వ బాధ్యత మరొకరికి అప్పగించి తాను దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలోనూ ఉన్నాడట. మొత్తానికి ఎన్టీఆర్ జీవిత కథతో ఓ సినిమా రావడం ఖాయం. అందులోనూ దర్శకుడిగా బాలయ్య పాత్ర ఉండడం గ్యారంటీ అని తేలిపోయింది. మరి ఈ సినిమాకి ముహూర్తం ఎప్పుడు నిర్ణయిస్తాడో చూడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.